హాయ్ హలో నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆలయానికి వెళ్ళబోతున్నాం. ఈ ఆలయం బెంగళూరులో ఏకైక ఆలయం ఇది. ఈ ఆలయం పేరు ఖాటు శ్యామ్ మందిర్. ఇది ఉన్నది బన్నేర్ఘట్టలో. నా పేరు శివకుమార్. రండి వెళ్దాం. బిలీవ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. రండి ఆలయంలోకి వెళ్దాం. ఇదే ఖాటు శ్యామ్ మందిర్. ఇది బన్నేర్ఘట్ట, బెంగళూరు. ఇక్కడ కనిపిస్తున్న 3 బాణాలకి ఒక విశేషమైన కథ ఉన్నది. అది మీకు ముందు చెప్తాను. ఈ ఆలయం లోపల ఆంజనేయ, శ్రీకృష్ణ, సుభద్ర, బలరామ, వెంకటేశ, ఖాటు శ్యామ్ ఇలా అందరి దేవుళ్లకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఖాటు శ్యామ్ మెయిన్ మందిర్ అయితే. ఈ ఆలయం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. నాకు చాలా బాగా ఇష్టమైంది. ఎంత నీట్నెస్ అంటే అంత నీట్నెస్, చాలా బాగుంది. మీరు ఇక్కడ ఏ పూజ చేసినా వాళ్ళు ప్రైజ్ అంటే ఫిక్స్ లేదు. మీరు ఏదన్నా మీకు ఇష్టం వచ్చినంత ఉండిలో వేయచ్చు. ఇక్కడికి రావడానికి బస్సులు అన్ని పక్కల నుంచి కూడా అవైలబిలిటీ ఉంది. శివాజీ నగర్, మార్కెట్, మెజెస్టిక్ అన్ని పక్కల నుంచి బస్సులు అవైలబిలిటీ ఉంటుంది. మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఖాటు శ్యామ్ ఎవరు? భీమునికి మనవడు, ఘటోత్కచునికి కొడుకు. ఈ బర్బరీక్ ని ఖాటు శ్యామ్ అని కూడా పిలుస్తారు. ఈ పేరును ఈ మందిరం నిర్మించారు. ఈ మందిరం చాలా అరుదుగా ఉంటాయి. ఈ మందిరంలో జ్యోతి రాజస్థాన్ నుంచి తెప్పించారట. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా వెలుగుతుంది ఈ జ్యోతి. బర్బరీకు తపస్సు చేసి 3 బాణాలు వరంగా పొంది ఉంటాడు. ఆ 3 బాణాలు వాళ్ళ అమ్మ చెప్తుంది, యుద్ధంలో ఎవరైతే ఓడిపోతుంటారో వాళ్ళు పక్కనే నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పింటుంది. సరే అని వెళ్తుండగా శ్రీకృష్ణుడు ఒక ముసలాయన విషయంలో అడ్డుపడతాడు. అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నాను అని అడుగుతాడు. నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అంటాడు. ఏమింది నీ దగ్గర యుద్ధం చేయడానికి అంటే, నా దగ్గర 3 బాణాలు ఉన్నాయంటాడు. ఇది తెలుసుకునే ముందు మన దగ్గర పూజారి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. खरीदने का है कितना बॉक्स का डालना पैसा ना, वो भी उनका मर्जी है। अच्छा, वो कंडीशन नहीं है इतना ही डालना इतना देना, ऐसा नहीं, कंडीशन नहीं। वो बिस्तर क्यों अच्छा, विश्राम कराने के लिए उधर ये करते हैं। वो डेली करते हैं, बाद डेली क्या टाइम पे करते हैं? और आप खत्म करने से पहले ये करवाते हैं? हाँ नहीं, हाँ अच्छा अच्छा अच्छा, हाँ हाँ। పూజలన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం పనిచేసే ముందు రిలాక్స్ చేపిస్తారంట దేవునికి. మనం కథలోకి వెళ్ళిపోతాం. 3 బాణాలు ఉన్నాయని చెప్తాడు. 3 బాణాలతో యుద్ధం చేయడానికి వెళ్తున్నావా అని అడుగుతాడు. అవును, ఇది చాలా పవర్ఫుల్ అయిన బాణమా అంటాడు. ఏమి అంత ప్రత్యేకత అంటాడు. ఈ బాణాలతో ఏదైనా సాధించవచ్చు అంటాడు. సరే అయితే మీరు ఆ చెట్టులో ఉన్న ఆకులన్నీ మాయం చేయండి అని అంటాడు. అది శ్రీకృష్ణుడు ఒక ఆకుని కాలు కింద పెట్టుకొని ఉంటాడు. అన్ని మాయం చేస్తాడు. కానీ ఆ బాణం వచ్చి శ్రీకృష్ణుని కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటుంది. అది మాయం చేయలేడు. అందుకు ఓడిపోయినందుకు పరిహారంగా నీ తలని కట్ చేసి చేయని అంటాడు. ఆ తలకేని ఈ గుళ్ళో పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో సెల్ఫీలు పెట్టారు, వాళ్ళు ఏదో అడుగుదాము. ఇక్కడ సెల్ఫీలు ఎందుకున్నాయంటే
దేవుని గీసే యూజ్ చేసే బట్టలన్నీ ఇక్కడ ప్రతిరోజు రోజువారీ సెల్ఫుల్లో పెడతారంట వాష్ చేసి. ప్రతిరోజు ఒక్కొక్క సెట్ ఒక్కొక్కటి అలా మంత్లీ వైజ్ వీక్లీ వైజ్ అలా డిఫరెంట్ గా ఉన్నాయంట. కట్ చేసిన తర్వాత శ్రీకృష్ణుతో బర్బరీకి అడుగుతాడు, స్వామి నేను ఈ యుద్ధం చూడాలి అని అడుగుతాడు. ఆ కట్ చేసిన తలని ఒక కొండ మీద పెట్టి ఆ యుద్ధాన్ని చూసేలా చేస్తాడు శ్రీకృష్ణుడు. ఆ కట్ చేసిన తలని యుద్ధం అంతా అయిపోయినాక నదిలో పారేస్తారు. అది రాజస్థాన్ లో శిఖర్ అన్న ఊరిలో ఒక రాజుకు దొరుకుతుంది. ఆ రాజు ఈ ఖాటు శ్యామ్ అనే పేరు మీద ఒక మందిరాన్ని నిర్మిస్తారు. రాజస్థాన్ లో ఖాటు శ్యామ్ అనే పేరున్న మందిరం చాలా ఫేమస్ అయిన టెంపుల్ అక్కడ. ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. నేపాల్లో కింగ్ ఎలంబర్ ఆకాష్ భైరవ్ అనే పేరుతో ఈ ఆలయం ఉన్నది. గుజరాత్ లో బల్దేవ్ పేరు మీద ఆలయం ఉన్నది. మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.